అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారి గురించి ఆగస్టు 11 మంగళవారం. మరి మిథున రాశి వారి జాతకంలోనే ఈరోజు ఒక విచిత్రమైనటువంటి రోజుగా మీ జీవితంలో నిలబడబోతుంది. ఒకవైపు తీవ్రమైన మనోవేదన, మరోవైపు ఊహించని మహా అదృష్టం ఒకేసారి ఎదురు కాబోతున్నాయి. మీరు ప్రాణంగా ప్రేమించిన, మీ గుండెల్లో పెట్టుకొని చూసుకున్న, నమ్మి నమ్మకంగా చూసుకున్నవారు ఒక్కసారిగా దూరమయ్యేటువంటి పరిస్థితి ఎందుకొస్తుంది? అసలు ఎందుకిలా జరుగుతుంది? ఊరికే ఎందుకు మిథున రాశి వారి బంధాల్లోని ఇన్ని అపార్థాలు, కన్నీళ్లు ఎదురవుతున్నాయి. కానీ అదే సమయంలో మీరు ఊహించిన ఒక పెద్ద అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. మా అదృష్టానికి కారణమైనటువంటి ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి స్త్రీయా లేదా పురుషుడా? వాళ్ళెవరు? ఒకవైపు మీరు ప్రేమించిన వ్యక్తి దూరం కావడం, మరోవైపు అదృష్టం కలిసి రావడం ఉన్న వెనక గల అసలైనటువంటి ఖగోళ రహస్యం ఏమిటి? మరి అవన్నీ ఈ వీడియోలో మనమైతే చెప్పుకుందాం. సో, మీకు ఈ విషయాలు తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో మిథున రాశి వారి జాతకంలో జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాలు మరియు దీని వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం మొత్తం వివరంగా విశ్లేషించుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే నేను మీకేం చెప్తున్నానో క్లియర్‌గా అర్థమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 3వ రాశి అయినటువంటి మిథున రాశి ఖగోళ మండపంలో మరియు ఒక పురుషుడు అంటే దండం పట్టుకొని మరియు ఒక స్త్రీ వీణ పట్టుకొని పరస్పర అనురాగంతో నిలబడి ఉన్నటువంటి దంపతులే మిథునాకారం అని అంటారు. ఖగోళంలో మృగశిర నక్షత్రం యొక్క 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం మరియు 4 పాదాలు, తదుపరి పునర్వసు నక్షత్రం మరియు మొదటి 3 పాదాలు. ఈ 9 పాదాల కలయికతోటే జాతక చక్రం మిథున రాశిగా ఏర్పడింది. మరి నవగ్రహాలకి రాజైన మరియు యువరాజుకి సంబంధించినటువంటి బుద్ధి, చాతుర్యానికి మరియు వ్యాపారానికి కారకుడైనటువంటి బుధ భగవానుడు ఈ రాశికి అధిపతి. మరియు పంచభూతాలలోనే వాయుతత్వానికి చెందినటువంటి ఈ రాశి మొదటి రాశి. అలాగే బుధుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారిపై ఒక అద్భుతమైనటువంటి సమయస్ఫూర్తి, చురుకైనటువంటి తెలివితేటలు మరియు ఇతరులు తమ మాటలు ఆకట్టుకునేటటువంటి నైపుణ్యం లభిస్తాయి. జాతక చక్రంలోనే ఇది 3వ స్థానం కావడం వలన ఇది పరాక్రమం మరియు ధైర్యము, ప్రయాణాలు మరియు తోబుట్టువుల బంధాలను ఎక్కువగా సూచిస్తుంది. అసలు విషయానికి వద్దాం. ఈరోజు మంగళవారం అంటే ఆగస్టు 11. మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు స్థానం అంటే రాహువు లేదా కుజుడు ప్రభావం పడడం వలన ఈరోజు ఈ భావోద్వేగాలు మరియు ఆర్థిక స్థానంలో పెద్ద కుదుపులు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే మీరు ప్రేమించిన వారు దూరం అవుతున్నారు. అసలు కారణం ఏంటో ఇప్పుడు చెప్తాను. మీరు అనుకుంటారు, నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదా, మరి నాకే ఎందుకు ఈ దూరం, ఈ అపార్థాలు ఎందుకు ఎదురవుతున్నాయా అని మీరు మదన పడుతూ ఉన్నారు కదా. ఈ ఆగస్టు 11న మీ మాటల్లో వచ్చేటువంటి ఈ చిన్న తొందరపాటే ఎదుటివారిలో పెరిగేటువంటి పెద్ద స్వార్థం వల్ల మీ యొక్క ప్రేమానురాగాలు పెంచుకున్నటువంటి వ్యక్తి, భాగస్వామ్యం, ప్రేమికుడు లేదా ప్రేమికురాలు లేదా అత్యంత ఆత్మీయ మిత్రులు మీకు దూరమైనటువంటి సూచనలు బలంగా కనపడుతున్నాయి. మీ అతి మంచితనమే వారికి చులకనగా మారుతుంది. మీ యొక్క నిజమైనటువంటి జాగ్రత్త ఎదుటి వారికి అజాగ్రత్తగా నిలిచింది. మీరు మనస్ఫూర్తిగా ప్రేమను ఇస్తున్నారు, కానీ వాళ్ళు ప్రేమను తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీది దుస్వభావం అయినప్పటికీ మీ మనసులో నిలకడగా ఉంటుంది. కొంచెం కష్టమైన క్షణాల్లో కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. మరుసటి క్షణంలోనే గాంభీర్యతగా మారిపోతారు. అందుకే ఎదుటి వాళ్ళు ఏంటంటే మీరు మంచిగా నిలబడినప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, మంచి స్థానంలో నిలబడినప్పుడు వారు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లా. ఎప్పుడైతే మీరు గాంభీర్యతగా మారుతున్నారో, ఎప్పుడైతే మీరు గాంభీర్యంగా నిలబడుతున్నారో అప్పుడే వారు పూర్తిగా మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. అలాగే ప్రేమపూర్వకమైనటువంటి హృదయం, మీరు బంధాలకు ఎంతో విలువిస్తారు మీరు.
ఒకరిని నమ్మితే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. కానీ ఎదుటివారి నుంచి అపార్థాలు వచ్చినా తీవ్రంగా కృంగిపోతారు. ఇప్పుడు అలాంటివే మీరు ఎంతో ప్రేమిస్తున్నా, ఎంతో విధాలుగా, ఎన్నో రకాలుగా మనశ్శాంతి మీరు లేకుండా కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా గానీ, ఇప్పుడు పూర్తిగా వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా ఒక మిషన్‌లానే భావించి మిమ్మల్ని పూర్తిగా అవగాహన లేకుండా అయితే చేసినట్టుగా కనపడుతుంది మిత్రం. అందుకే మరి ఈ ఊహించని స్త్రీ మరి మీ విషయంలోంచి ఎందుకు దూరమైపోతుందో అసలు కారణం అది. మరి అలాగే ఊరికే ఎందుకు ఇన్ని మనోవేదనలొస్తున్నాయి అంటే, మిథున రాశి వారు కష్టపడడానికి అస్సలు వెనకాడరు. కానీ భావోద్వేగ విషయంలో నలిగిపోతారు. అలాగే వీరికి అత్యంత తెలివైన వారు ఎంత క్లిష్టమైన సమస్యనైనా తమ సంభాషణల చతురతతో నవ్వుతూ పరిష్కరించుకోగలరు. కానీ ఎప్పుడు ఏది అనుకున్నా కూడా, ఏది చేయాలనుకున్నా కూడా పూర్తి స్థాయిలో అన్ని వ్యతిరేకాలు, ఇబ్బందులే వీరికి జరుగుతున్నాయి. ప్రతీదీ మనకి రావాల్సింది రాకుండా, జరగాల్సింది జరగకుండా అన్ని వ్యతిరేకాలుగా ఉండిపోతుంది. అనగా మరి మీ జీవితంలోనే ఇన్ని కష్టాలొస్తున్నాయి కానీ దైవం మిమ్మల్ని ఒక మోసం నుండి కాపాడడానికి దూరాన్ని ప్రస్తావిస్తున్నారని నిజాన్ని మీరు గ్రహించాలి. మీరు అనుకుంటారు అభిమానించిన వాళ్ళు దూరం అవ్వడానికి మరి ఎప్పుడూ కూడా నేను ఇంకా బాధపడతాను, నా జీవితం నాశనం అయిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళు మీ నుంచి దూరం అవ్వడానికి కూడా మీకు ఒక దైవ సంకేతకమని అనుకోవాలి. మీ యొక్క దరిద్రం పోతుందని కూడా అనుకోవాలి. ఊహించని అదృష్టం ఏంటంటే దీనికి కారణమైనటువంటి స్త్రీ లేదా పురుషుడు ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒకవైపు ప్రేమించిన వ్యక్తి దూరం అవుతున్నారనే బాధ ఉన్నప్పటికీ, మరోవైపు ఈ ఆగస్టు 11న మీ జాతకంలో ధనస్థానం మరియు అదృష్ట స్థానం బలపడుతుంది. అంటే ఈరోజు మీ జీవితంలో ఒక అదృష్ట దేవత లాంటి ఒక స్త్రీమూర్తి ప్రవేశించడం లేదా సహాయం చేయడం జరుగుతుంది. ఆమె ముఖ్యంగా మీకు నూతనమైనటువంటి శుభకార్యం జరిగేటువంటి అవకాశం ఉండటం వలన భార్య కావచ్చు, లేదా ఒక నూతనమైనటువంటి వ్యాపారంలో మీరు అడుగు పెట్టడం వలన భాగస్వామి కావచ్చు. ఆమె వల్ల మీకు ఆగిపోయినటువంటి పెద్ద మొత్తంలో చేతికి అందడం లేదా ఒక కొత్త రాబడి మార్గం తెలుసుకుంటుంది. ఇదంతా కూడా మీ యొక్క ఇంట్లో ఉండేటువంటి స్త్రీమూర్తి అంటే మీ అమ్మగారి ద్వారా సాధ్యం అవుతుంది. మరి ఇంకొక వ్యక్తి ఎవరంటే ముఖ్యంగా ఎంతో కాలంగా తెలిసినటువంటి మార్గదర్శకుడు లేదా స్నేహితుడు. మీరు కష్టకాలంలో అండగా నిలబడి మిమ్మల్ని ఒక పెద్ద ఆర్థిక అభివృద్ధి నుంచి, అదృష్టం చెడు నుంచి మిమ్మల్ని బయటికి నడిపించేసి మిమ్మల్ని అదృష్టం వైపు నడిపిస్తున్నటువంటి వ్యక్తి, లేదా ప్రేమలో ఎదురైన లోటుకి అదృష్టం భర్తీ చేస్తున్నాడని కనిపిస్తుంది. అందుకే ఈరోజు మీరు సులువైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగస్టు 11న రోజున ప్రేమించిన వారు దూరం అవుతున్నారనే ఆవేశంతో ఎలాంటి విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. దూరమయ్యే వారిని బలవంతంగా ఆపడానికి ప్రయత్నించకండి. కాలమే వారిని సరైన పాఠం నేర్పుతుంది. మరి అలాగే మీ యొక్క దృష్టిని భావోద్వేగాల నుండి మళ్లించి మీకు లభిస్తున్న ఆర్థిక మరియు ఆరోగ్య వృత్తిపరమైనటువంటి అవకాశాలపై దృష్టి పెట్టండి. మరి చేయవలసినటువంటి సులువైన పరిహారం ఈరోజు ఉదయాన్నే దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయానికి లేదా వెంకటేశ్వర స్వామి వారిని నమస్కరిస్తూ పూజ చేయండి. అలాగే ఓం బుధాయ నమః లేదా ఓం శ్రీ మహావిష్ణువే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలా చేస్తే సాయంకాలం వేళ ఆవులకు ఆకుకూరలు, తోటకూర లేదా పాలకూర లాంటివి అలా తినిపించడం వల్ల మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి బుధ దోషాలు, బంధాల అపార్థాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా లభిస్తుంది. కాబట్టి మిత్రమా, నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్లే ముద్ర ఈరోజు మీ జీవితంలో కూడా బాధ మరియు అదృష్టం రెండూ ఒకేసారి నిలబడతాయి. ఇక్కడ మీకు ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక ఏంటంటే, మీకు దూరం అవుతున్న వారు తలుచుకొని ఏడుస్తూ మీ ముందుకు వస్తున్న మహా అదృష్టాన్ని నిర్లక్ష్యం చేయకండి. పోయేది ప్రాణం కాదు, మీ యొక్క జీవితంలో ఒక పనికిరాని వ్యక్తి మాత్రమే. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. మరి వచ్చే భవిష్యత్తుని పూర్తిగా మార్చేస్తుంది. ధైర్యంగా ఉండండి, బాధను పక్కన పెట్టి లభిస్తున్న అదృష్టాన్ని అందిపుచ్చుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లుగా అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. మీ తోటి మిథున రాశి మిత్రులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.